అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ టెంపరేచర్ కండిషన్స్ ఏంటంటే డే బై డే పెరుగుతున్నాయండి టెంపరేచర్స్ బాగా. బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ చేంజ్ ఇవన్నీ. అంటే టోటల్ ఎన్విరాన్మెంటల్ సిస్టమే బాగా మారిపోయిందంట. ఇదివరకులాగా లేదు. ప్రతిసారి టెంపరేచర్ డిగ్రీస్ బాగా పెరుగుతున్నాయి. ఈసారి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా టెంపరేచర్స్ బాగా పెరిగినాయన్నమాట. ఈ హీట్ వేవ్స్ ఏంటంటే చాలా డేంజరస్ అండి. కొంచెం ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు గాని, మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, వాళ్ళు బాగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. నీళ్లు తాగుతూ ఉండాల. ఎక్కడైనా సరే ఎనీ పార్ట్. అంటే మనకేదో బాగా టెంపరేచర్ ఎక్కువుంది, ఎండగా ఉందని జెప్పి వెంటనే కోల్డ్ వాటర్ తాగకూడదండి. సో, బాడీ ఏంటంటే దాని థర్మల్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అది మెయింటైన్ జేస్తూ ఉంటది. సో, మనకి నార్మల్ టెంపరేచర్ కన్నా ఆ థర్మల్ సిస్టమ్ అది ఎంత హై టెంపరేచర్ ఉన్నా బాడీలో మాత్రం అది మెయింటైన్ జేస్తూ ఉంటది. థర్మో రెగ్యులేషన్. కానీ ఏంటంటే మనం సడెన్‌గా కోల్డ్ వాటర్ తీసుకుంటే ఒక్కసారి బాడీలో చేంజెస్ ఒస్తాయి.